అందరికి నమస్తే. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ పేరుతో ఏ స్కీములు ప్రభుత్వం స్టార్ట్ చేయలేకపోయింది. మనకు మార్చి 16 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. మార్చి 16 ఆల్మోస్ట్ మార్చి 16 నుంచి స్టార్ట్ చేస్తే మార్చి 16 తేదీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు జూన్ 6 అంటే ఆల్మోస్ట్ మార్చిలో 15 రోజులు అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ దాదాపు 2 నెలల 20 రోజులు 2 నెలల 20 రోజులు గవర్నమెంట్కి కోడ్లో అయిపోయింది. సరే, కోడ్ పేరుతో కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు, అదంతా వేరే. కానీ ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్కు ఒక పెద్ద టెన్షన్ పట్టుకున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్కీమ్స్ అమలు చేయాలి. సార్ ఇన్ని రోజులు అంటే ఫస్ట్ 100 డేస్ అన్నారు. 100 డేస్లో ఏం జరిగిందో మనం చూసినాం. తర్వాత అప్పుడైనా 100 డేస్ ఏం చేయలే కదా అంటే నెక్స్ట్ కోడ్ వచ్చింది కాబట్టి మేమేం చేయలేకపోయినామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కోడ్ అయిపోయింది కాబట్టి ఈ స్కీమ్స్ మొత్తం ఇప్పుడు బాగా టెన్షన్ అయిపోతుంది. గవర్నమెంట్లో పైసలు ఏమో లేవు. ఆల్రెడీ 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. మొన్ననే జస్ట్ మొన్న ఫస్ట్ తారీఖు కన్నా ముందే 2,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఆర్బీఐ నుంచి. ఆ 2,000 కోట్ల రూపాయలు చేసింది కాబట్టి చిన్న చిన్న ఖర్చులకు వెళ్ళినట్టున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా కడతారు? యాక్చువల్గా పెన్షన్స్ అవ్వతాతలు, తర్వాత మిగతా అందరు కూడా వృద్ధులు, మిగతా వీడియోస్, వీళ్ళందరూ చాలామంది, తర్వాత వికలాంగులు, వీళ్ళందరూ కూడా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, మా కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. నిజానికి వాళ్ళకు పెన్షన్ ఇస్తారన్నది ఎప్పుడంటే డిసెంబరే. మీకు ఈ నెల మాత్రమే 2,000 పెన్షన్ వస్తుంది. రేపు డిసెంబర్లో మనం గవర్నమెంట్ రాగానే 2 రోజులు ఆగితే మీకు ఈ మంత్కి వెళ్ళే మీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పిండ్రు. సేమ్ వీళ్ళ పెన్షన్ కూడా 6,000 రూపాయలు. వీళ్ళకి ఇప్పుడు 4,000 రూపాయలు ఉంది, 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు వికలాంగులకు. వికలాంగులు 5 లక్షల మంది ఉంటారు. వీళ్ళు దగ్గర 40 లక్షల మంది ఉంటారు. 40 lakhs 40 లక్షల మంది ఉంటారు వీళ్ళు. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త అప్లికేషన్స్ ఉన్నాయి, అదొకటి ఉంది. మళ్ళీ పాతులకే నేను చెప్పేది. వీళ్ళకు దగ్గర 1,200 కోట్లు, 1,200 నుంచి 1,400 కోట్లు నెలకైతాయి, ఎవ్రీ మంత్ అవుతాయి. ఇక ఈ పెన్షన్ కాకుండా నేను చెప్పేది పాత లెక్క పెన్షన్ చేస్తే డబల్ అయిపోతాయి. అవి డబల్, ఈ 2,000 4,000 అవుతుంది. ఇప్పుడు 4,000 అనేది 6,000 అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ అమౌంట్ వచ్చేసి 2,500 నుంచి 3,000 కోట్లు అవుతాయి. 2,500 నుంచి 3,000 కోట్లు ఎవ్రీ మంత్ పెన్షన్స్ కోసం అవుతాయి. ఆ డబ్బులు ఎడికి తీసుకొస్తారో తెలియదు. ప్లస్ ఇప్పుడు ఈ వర్షాల గురించి మళ్ళీ మాట్లాడతారు. రైతు భరోసా కూడా ఉంది. తర్వాత మహిళలకు 2,500 రూపాయలు, మహిళలకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక అన్నీ అయిపోయినాయి కదా, 100 డేస్ అయిపోయింది, ఎలక్షన్ కోడ్ అయిపోయింది. మరి ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఇస్తామన్నారు కదా. ఎలక్షన్ కోడ్ అయిపోయినాక వస్తుందా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక వస్తుందా అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఓటర్లు అయితే 1,500,000 ఓటర్లు ఉంటారు తెలంగాణలో. 1,500,000 మహిళలు. దానిలో వీళ్ళు ఎన్ని కండిషన్స్ పెడతారు, ఎంతమంది ఎలిజిబిలిటీకి ఇస్తారు, అదంతా తర్వాత విషయం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వరని చెప్తున్నారు. ఇంట్లో ఎవరైనా ఐటీ కడితే ఇవ్వరని చెప్తున్నారు. ఇంట్లో ఎవరైనా జీఎస్టీ కడితే ఇవ్వరని, కిరాణా షాప్ అంటే జీఎస్టీ కడతారు కదా, అట్లాంటి ఇవ్వరని చెప్తున్నారు. ఇక ఇంట్లో మరి రేషన్ కార్డు లేకపోతే ఎవరు, ఇప్పటికే అన్ని వైట్ రేషన్ కార్డ్స్ ఉంటేనే ఇస్తామని చెప్తున్నారు. 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. అట్లా కూడా 90 లక్షల మంది మహిళలు. మళ్ళీ పెన్షన్ వస్తే, ఆ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తే, ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరికైనా పెన్షన్ వస్తే అదొక కుటుంబం కింద లెక్క కడతారు కాబట్టి వాళ్ళకు కూడా 2,500 రావంటున్నారు. ఎంత లెక్కలు తీసినా దగ్గర 40 లక్షల మంది మహిళలు వెళ్తారు 2,500 స్కీమ్ కోసం. 45 లక్షల మంది, 40 నుంచి 45 లక్షల మంది వెళ్తారు. కాబట్టి వాళ్ళందరూ అక్క చెల్లెలంతా ఎదురు చూస్తున్నారు, మాకు ఎప్పుడు వస్తాయి 2,500 రూపాయలు. అంటే పెద్దది కదా, ఆశ కదా ఇది. ఎలక్షన్స్ ముందు ప్రతి మహిళకి 2,500 అంటే ఏంది? అది ఉత్తగా ఇంట్లో కూర్చుంటే 2,500 వస్తాయి. సరే, అవి పేదలకు ఇంకా బాగా ఉపయోగపడతాయి. కాయ కష్టం చేసుకుని రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చాలామంది మాకు 2,500 రూపాయలు వస్తాయి కదా, మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం, 7,500 రూపాయలు వస్తాయి, అమ్మ చాలు ఇల్లు గడుస్తుంది, ఇట్లా అనుకున్నారు ఎలక్షన్స్ ముందు. కాబట్టి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా సిలిండర్ విషయంలో ఇస్తున్నామని చెప్తున్నారు. సిలిండర్ స్కీమ్ 500 రూపాయలకు సిలిండర్ అనేది మేము ఆల్రెడీ ఆ స్కీమ్ అమల్లో ఉందని చెప్తున్నారు. కానీ అది చాలా తక్కువ మందికి ఇచ్చారు. చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది అప్పుడు ప్రజా అప్లికేషన్ పెట్టుకున్నారు, ప్రజాపాలన భాగంగా అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, వాళ్ళలో సగానికి సగం మంది కట్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వలేదు సిలిండర్. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా, వైట్ రేషన్ కార్డు ఉండి సిలిండర్ తీసుకున్న వాళ్ళకి 500 రూపాయలు సిలిండర్ రావాలి. మరి ఎంతమందికి ఇస్తున్నారు? చాలా తక్కువ మంది ఇస్తున్నారు. యాక్చువల్గా మన దగ్గర తెలంగాణలో 1,20,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. 1,20,00,000 కనెక్షన్స్లో ఎవ్రీ మంత్ 60 లక్షల సిలిండర్స్ రొటేషన్ తిరుగుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ బుక్ చేయరు కదా మనోళ్ళు. ఈ నెల బుక్ చేస్తే మళ్ళీ వచ్చే నెల వరకు వస్తుంది. కాబట్టి ఆ వచ్చే నెల అంతకుముందు బుక్ చేసిన వాళ్ళు బుక్ చేస్తారు. ఇట్లా మొత్తం 60 లక్షల సిలిండర్లు రొటేషన్లో తిరుగుతున్నాయి.
వీళ్ళు ఇస్తున్నది ఎంత అంటే చాలా చాలా తక్కువ మంది. వాళ్ళు చెప్పేది 30 లక్షలు అని చెప్తున్నారు. 30 లక్షల మంది కూడా లేవు. ఒక కాలనీలో ఒక 100 ఇండ్లుంటే అడుక్కుంటూ పోయినాం అనుకోండి, ఈ సిలిండర్ మీకు వచ్చిందా, 500 రూపాయల సిలిండర్ వచ్చిందా అంటే ఒక 100 ఇండ్లలో నాకు తెలిసి ఒక 7 మందికో 8 మందికో వచ్చి ఉండొచ్చు. సిలిండర్ కూడా ఎవరికి వస్తలేదు, ఫ్రీ సిలిండర్, 500 రూపాయల సిలిండర్. ప్లస్ ఈ కరెంటు బిల్లు కూడా అంతే. కరెంటు బిల్లు ఏం చేశారంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ. ఇది కూడా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. చాలామంది 200 యూనిట్ల లోపు కాల్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి ఇది అమల్లో లేదు, ఇప్పుడు చాలామందికి వస్తలేదు. అప్పుడు ఎలక్షన్స్ ముందు ఏదో ఇచ్చినట్టు చేశారు. ఇంకా సిలిండర్ల కన్నా దారుణం ఇది. సిలిండర్లన్నా కనీసం నేను చెప్పిన కదా, సిలిండర్లో కనీసం ఒక 5 లక్షల మందికి 6 లక్షల మందికి ఇస్తున్నారు. కానీ ఈ 200 యూనిట్లు అయితే అసలు ఎవరికి వస్తుందో ఎవరికి అర్థమైతే లేదు. ఇచ్చిన మామ అనిపిస్తున్నారు. ఎవరికి వస్తుందో తెలియదు. నేను చెప్పిన 100 ఇళ్లలో నాకు తెలిసి ఒక 4 ఇండ్లలో 5 ఇండ్లలో వస్తుందేమో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాగానే ఆయనతో ఎలక్షన్ కోడ్ రాగానే ఎత్తేసింది. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పోయింది, మళ్ళీ వస్తుందని చెప్పాను. నిజానికి రెగ్యులర్ స్కీమ్స్కి ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు. ఎలక్షన్ కోడ్ కన్నా ముందే ఈ స్కీమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికి పోకూడదు, కానీ పోయింది. ఇచ్చిందే తక్కువ మందికి, అది పోయింది. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారు మరి? కరెంటు బిల్లు ఎంతమందికి వస్తుంది? 200 యూనిట్ల లోపు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది గవర్నమెంట్ మీద ఒక రకమైన బాడీనే. ఇంకా ఇంద్రమ్మ గృహాలది చాలా పెద్ద డిమాండ్ ఉంది. ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పటిదాకా కూడా. గత గవర్నమెంట్లో అలాట్ అయినాయి వాళ్ళకి. ప్లస్ కొత్తగా వీళ్ళు ఖాళీ జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు కట్టుకోనికే. అట్లాంటి వాళ్ళు ప్రజాపాలన దరఖాస్తుల లక్షల మంది పెట్టుకున్నారు, లక్షలు. ఒక 25-30 లక్షల అప్లికేషన్స్ ఇండ్లు కావాలని పెట్టుకున్నారు 5 లక్షల రూపాయలకి. మరి దానికి డబ్బులు ఎక్కడికి తీసుకొస్తారు? మొత్తం ఇదంతా ఇప్పుడు గవర్నమెంట్ మీద పెద్ద ప్రెషర్ అయి కూర్చున్నది గవర్నమెంట్ మీద. ఎందుకంటే పరిస్థితులు ఏమో అంతంత ఉన్నాయి, హామీలు ఏమో కొండంత ఉన్నాయి. అవి అమలు చేయాలంటేనో చిల్లి అవ్వలేదు. అప్పు తీసుకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు మాత్రమే పర్ఫెక్ట్గా వస్తున్నాయని చెప్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు మా మీద మీకు అక్కస్తుందన్న, మాకు కూడా వస్తలేవని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మాత్రం ఇస్తారు 1వ తారీఖు, పెన్షన్లు ఇవ్వరా అని పెడితే దానిలో కింద చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కామెంట్ పెట్టిండ్రు, మాకు కూడా వస్తలేదన్న, నిజానికి మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నారు. కాకపోతే కొంతమందికి వస్తుండొచ్చు నాకు తెలిసి. కొంతమందికి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నట్టున్నారు, 1వ తారీఖు ఇస్తున్నట్టున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇంకా పెన్షనర్లు వాళ్ళందరూ కూడా 1వ తారీఖు ఏం వస్తలేదు, వాళ్ళకి 6, 7 పోతుంది, కొద్దిగా ముందు పోతుంది అది కూడా. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాల్సి ఉంది, ఆరోగ్యశ్రీ కింద డబ్బులు కట్టాల్సి ఉంది. కానీ చాలా డబ్బులు కావాలి ఇప్పుడు గవర్నమెంట్కి. వేల కోట్లు కాదు లక్షల కోట్లు కావాలేమో ఇవన్నీ చేయాలంటే. ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, మరి బడ్జెట్ సమావేశాల లోపు ఇవన్నీ అమలు అవుతాయే కావా? బడ్జెట్ సమావేశాల తర్వాత అని ఏమన్నా దానికి ఏదో ఒకటి పోస్ట్పోన్ చేయడానికి ప్రభుత్వం చూసుకుంటూ వస్తుంది. ఏదో ఒక కథ చెప్పాలి, నడపాలి, ఏదో ఒక డేట్ చెప్పాలి, ముందుకోవాలి, ఏదో ఒక విషయం చెప్పాలి. ముందు 100 days అన్నారు, తర్వాత ఎలక్షన్ కోడ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు అంటే ఇప్పుడు జూలైలో జరుగుతాయి, అప్పటిదాకా చూడాలంటారా? అప్పుడు కూడా ఇట్లా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి బాగా ఏం పడదు. బడ్జెట్ సమావేశాలు పెడితే బడ్జెట్ ఏం రాదు కొత్తగా, ప్లానింగ్ అంతే, ఉన్న పైసలతో ప్లానింగ్ చేసుకోవడమే. కాబట్టి మరి ప్లానింగ్ లేకుండానే హామీలు ఇచ్చిండ్రని అడిగే వాళ్ళు ఉంటారు. మన ప్లానింగ్ లేకుండా ఇవన్నీ ఇస్తామని చెప్పిండ్రా హామీలు? ప్లానింగ్ అప్పుడే ఉంటుంది కదా. మనం ఒక హామీ ఇస్తున్నామంటే ఈ హామీ అమలు సాధ్యమా కాదా అనేది కూడా లెక్కేసుకునే ఉంటుంది కదా. ఏ పార్టీ అయినా అట్లా చూసుకొని చెప్పాలి. యాక్చువల్గా అట్లా చూసుకోకుండా గుడ్డిగా చెప్పారనుకో ఇట్లా అవుతుంది. ఇవన్నీ కష్టాలే. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఏమో అసలు దీని మీద ఎక్కడ కసరత్తు ఉన్నట్టయితే ఇక్కడ మనకు కనబడతలేదు. ఈ ఆగస్టు 15 ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తామనేది ఒక డెడ్ లైన్ ఉంది. దానికి కూడా డేస్ తరుముకుంటూ వస్తున్నాయి, తరుముతూ వస్తున్నాయి. ఆల్రెడీ మే వచ్చిందా, జూన్, జూలై 2 నెలలు, అదొక 15 రోజులు, ఇదొక 20 రోజులు వేసుకో. ఆల్మోస్ట్ ఒక 3 నెలలు టైం ఉంది. 3 నెలల టైంలో రుణమాఫీ మొత్తం చేయాలి. 2 లక్షల రుణమాఫీ కావాలి, దానికి 30,000 కోట్ల రూపాయలు కావాలి. ఏ బ్యాంకు ఈయనకే ముందుకు వస్తలేదు. రుణమాఫీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు ఇప్పటిదాకా. ఆ ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ఏ బ్యాంకు సంప్రదించలేదు, ఏ బ్యాంకులు ఇస్తామని ముందుకు రాలేదు, RBI పర్మిషన్ తీసుకోలేదు, సెంట్రల్ పర్మిషన్ రాలేదు. అవి ఎక్కడ వస్తే తెలియదు. ప్లస్ ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, ఇది మెయిన్. అసలు ఇది అయితే చాలా ఇంకా గొంతు మీద కత్తి పెట్టినట్టు చూడు. రైతు భరోసా ఆల్రెడీ ఋతుపవనాలు వచ్చినాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. రేపు నుంచి మృగశిర కార్తీ, విత్తనాలు వేసుకున్న టైము. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు పెట్టుబడి? ఎప్పుడు ఇస్తారు పెట్టుబడి అనేది? ఎప్పుడు ఇస్తారు? ఎటుందంటే పెళ్ళికి ముందు కట్నం ఇవ్వాల్సిన కట్నం, పెళ్ళికి ముందు ఇవ్వాల్సిన కట్నము పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టినాక ఇస్తాము అంటారు. అట్లుంటుంది కథ ఇది. ఇప్పుడు వానలు పడుతున్నాయి, వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి, ఆల్రెడీ గుంటకలు దున్ని మొత్తం పొలాంతా రెడీ చేసుకున్నారు, వాళ్ళకు ఎరువులు కావాలి, రకరకాల వ్యవహారాలు. రైతులకు పెట్టుబడి సాయం కదా, వాళ్ళకి ఏది పెట్టుబడి సాయం. అది సాయం అనేది పెట్టుబడికి ఇవ్వాలి, కానీ నువ్వు ఎప్పుడో ఇస్తే ఆ సాయం కాదు ఎవరిచ్చినా.
మరి ఇప్పటికైతే స్టార్టే కాలేదు. కనీసం గవర్నమెంట్లో ఇప్పటిదాకా ఉలుకు పలుకు ఏమీ లేదు రైతు భరోసా మీద. మరి ఈ లెక్కలన్నీ ఈ కథలన్నీ ఏందో ప్రభుత్వం క్లారిటీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం అయితే చాలా క్రైసిస్లో ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.